get up in the morning before and arrival of smartphones. మొబైల్స్ రాకముందు, మొబైల్స్ వచ్చిన తర్వాత పొద్దున్నే అనేది లేచి ఏం చేస్తామనేది వీడియోలో స్కిట్ ద్వారా తెలియజేశారు. చూస్తున్నారు కదా, మొబైల్స్ రాకముందు అయితే పొద్దున్నే లేచి కొందరు పూజ చేసేవాళ్ళు, యోగా, మెడిటేషన్, అలాగే ఫ్రెండ్స్తో కలిసి అంటే కోఆర్డినేషన్ అనేది ఒక ఫ్రెండ్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండేది. ఇలాంటివన్నీ జరిగేటివన్నమాట. ఇప్పుడు ఫోన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చూపిస్తున్నారు. After the arrival of smartphones. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత పొద్దున్నే లేవంగానే ఫోను చూడడం, అలాగే బ్రష్ చేస్తున్నా కూడా ఫోన్ చూడడం, అలాగే మేకప్ వేసుకోవడానికి అలాగే ఫోన్ అనేది పట్టుకొనే ఉండడం. ఇంకో దగ్గర ఈ సిచ్యువేషన్లో అయితే గేమ్స్ ఆడుతూ ఉండి ఫ్రెండ్స్ పిలిచినా కూడా పోకపోవడం. ముందులాగా అయితే యోగా, మెడిటేషన్, పూజ ఇలాంటివి ఏమీ చేయకుండా ఇలాగే ఫోన్స్ చూడడం. Family shares their food and weekends. స్మార్ట్ ఫోన్స్ రాకముందు అయితే అన్నం ఏ విధంగా తినేవాళ్ళో ఈ సిచ్యువేషన్లో చూపిస్తున్నారు. అప్పుడైతే అందరూ ఒక చోట కూర్చొని, ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరికి అన్నం అంతా వడ్డించిన తర్వాత ఒకరికొకరు తినిపించుకొని ఇలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫోన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది చూద్దాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా భోజనం చేస్తున్నారు ఇంట్లో అనేది చూద్దాం. ఇప్పుడు భోజనం టైం అయిన తర్వాత అయితే చూసారా, అందరికీ వడ్డించిన తర్వాత ఇద్దరైతే ఫోన్ చూస్తూ తింటున్నారు. అన్నం పెట్టాక దాంట్లో అన్నం తినమని చెప్తున్నా కూడా తినకుండా వాళ్ళు ఫోన్ అయితే చూస్తూ తింటున్నారు. ఇంకిద్దరు అయితే వాళ్ళతో కొడుతున్నారు. ఇలా ఫోన్ చూడడం ద్వారా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మనము అన్హెల్తీకి గురయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. And other traditional games. ఇప్పుడు మొబైల్స్ రాకముందు అయితే ఏ గేమ్స్ ఆడేవారో ఈ సిచ్యువేషన్లో చూపిస్తున్నారు. మొదటిగా ఆడుతున్న గేమ్ వచ్చేసి క్రికెట్. చూసారా, అప్పుడైతే ఎంత సంతోషంగా కలిసిమెలిసి ఆడుతూ ఉండారు. అలాగే నెక్స్ట్ కబడ్డీ. ఆనాటి మధుర జ్ఞాపకాలు ఇలాంటివన్నీ ఎన్నెన్నో. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత ఏ గేమ్ ఆడుతున్నారో చూద్దాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ వచ్చిన తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్, పబ్జీ గేమ్ అని ఆడుతున్నారు. ఇలా మొబైల్లో గేమ్స్లో పడి వేరే వాళ్ళ హెల్త్ పాడవుతున్నా, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు అన్హెల్తీకి గురవడం అనేది చాలా జరుగుతూ ఉన్నాయి అనేది ఈ సిచ్యువేషన్లో చూపించి. Physical exercise. Now let's see about ఇప్పుడు how ఫోన్స్ they రాకముందు consider అయితే moral మారల్ వాల్యూస్, అలాగే మానవత్వం అనేది ఎలా ఉన్నదో అనేది మన వీడియోలో చూద్దాం. యాక్సిడెంట్ అయిన తర్వాత అయితే అందరూ వచ్చేసి వాళ్ళకి ఏమైందో అన్న కంగారుతో మానవత్వం చూపించి మరి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది మొదటగా ఇచ్చి, తర్వాత అంబులెన్స్ కాల్ చేయడం, వాటర్ ఉంటే తెచ్చి ఇవ్వడం, అలాగే వాళ్ళని హాస్పిటల్కి తరలించడం అనేది ఇలాంటివన్నీ అప్పట్లో అయితే జరిగేది. ఇప్పుడు ఆఫ్టర్ మొబైల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మానవత్వం చూపిస్తున్నారు అనేది మన వీడియోలో చూద్దాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిగా సెల్ఫీ అనేది దిగుతారు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా బంగారం ఉంటే కొందరు ఎత్తుకొని వెళ్ళిపోవడం, కొందరు మానవత్వం ఉన్న వాళ్ళైతే హెల్ప్ చేసి మరి వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఎవరు సహాయం చేయరో వాళ్ళకి అవేర్నెస్ కోసం ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. Now we are aware that is not good. So we conclude that a student having mobile phone means that the students have everything. Nowadays, I saw a lot of students are distracted by mobile phones. Their studies and other useful activities are destroyed by using mobile phone. I request to you kindly avoid using the mobile phone. కొందరు స్టూడెంట్స్ అయితే ఫోన్స్కి, మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి చదవకుండా అందులోని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో అది మాత్రం తెలుసుకొని మిగతా టైంలో ఫోన్ని అవాయిడ్ చేయాలని ఈ స్కిట్ ద్వారా మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.